కాబట్టి ఈ యొక్క జమ్మలమడుగు అభివృద్ధికి తెలుగు భాషా విధానంతో నేను ఏ విధంగా చేసేది మీకు తెలియాలని చెప్తున్నా. ప్రక్కనే యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మన యొక్క కలమల్ల థర్మల్ కేంద్రం ప్రక్కనే స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుందని మీకు సభాముగా తెలియజేస్తున్నా. దాదాపు 10,000 కోట్ల ఫ్యాక్టరీ. అది కాకుండా ఆదాని వాళ్ళు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. అది కాకుండా ఒక 750 మెగావాట్లు సెంట్రల్ స్టేట్ కలిసి కేంద్రము రాష్ట్రము కలిసి మరొక 750 మెగావాట్ల యొక్క సోలార్ యొక్క ఇండస్ట్రీ కూడా రాబోతుంది. అది కాకుండా ఆదాని వాళ్ళు హైడ్రో సోలార్ ఒక 1000 మెగావాట్లు. అది కాకుండా ఒక SIL అనే కంపెనీ వాళ్ళు మరొక 380 మెగావాట్లు. అంటే ఊరికే మేమేదో అధికారం సంపాదించుకొని ప్రజలకు మేలు చేయకుండా చేసే పద్ధతి చాలా తప్పు. దానికోసం మన కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజే గమనించారు లేదో, మన కడప కొప్పటికి 2,200 కోట్లు, ప్రక్కనుండే ఓర్వగలకు 2,800 కోట్లు, 5,000 కోట్లు మోడీ గారు మనకు ప్రకటించారంటే మన తెలుగు రాష్ట్రం మీద మీరందరూ దాని వలన 1 లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. మనకు నేషనల్ హైవేలు, మనకు పక్కనే మన కొప్పటికి పక్కనే బెంగళూరు, మన పక్కనే మద్రాసు. అంటే మనకు పూర్తి స్థాయిలో మనకు కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే మనకు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆయన చాలా విశేషంగా ఆయన గురించి 2 మాటల్లో ఆయన ఒక స్థాపన చేశాడు. అందరికీ ఉద్యోగాలు రావాలని తన ఊరు పక్కనే వెంకటాచలంలో ఆ యొక్క దాని ద్వారా నాకు తెలిసి ఆ యొక్క సార్ ఆయన పెట్టే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 50-60 వేల ఉద్యోగాలు ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఇప్పించినందుకు మనకు సమానంగా వెంకయ్య గారికి సమానంగా స్వాగతం ఇస్తున్నా. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు, అక్కడే భోజనం ఫ్రీ, అక్కడే కొన్ని బట్టలు కూడా ఇచ్చి పంపుతారు. అది కాకుండా కొంత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దానివల్ల లోన్ సౌకర్యం కూడా వస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప విశేషం ఉన్న వ్యక్తి మన తెలుగు భాషను కాపాడడం కోసం ఈ ప్రపంచ భాషా దినోత్సవం సందర్భంగా విశేషించేందుకు మీరందరూ ఈ జమ్మలమడుగు బాగుపడాలని, కడప వికసిత కడపగా కావాలని, జమ్మలమడుగు వికసిత జమ్మలమడుగు కావాలని, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలని, వికసిత భారత్ కావాలని మోడీ గారు ఆలోచన. మన గుర్తు మేము బీజేపీ పార్టీ కూడా కొడుతున్నా. వికసిత కమలం ఆధారంగా, వికసిత ఎన్డీ ఆధారంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇంతమంది విశేషాలు. చాలా సంతోషం. మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నా. మీరందరూ